హలో అందరికీ. నేను పార్ట్ 1లో అయితే అహోబిలంకి ఎలా వెళ్ళాము, ఇంకా అక్కడ ఎగువ అహోబిలంలో మెయిన్ టెంపుల్ వరకు చూపించాను. ఇంకా అలానే పైకి వెళ్ళాము, కొండపైకి. మెయిన్ టెంపుల్ కాకుండా ఇంకొక 2 టెంపుల్స్ వరకు రీచ్ అయ్యాము. అందరైతే ఇలా నడుస్తూ వెళ్తున్నారు, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడ కొండ నుంచి చిన్నగా నీళ్లు పారుతున్నాయి. ఇంకా చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలుకి. అప్పటికే టైం అయితే 2 దగ్గర అయింది, 1:32 అయింది. కాబట్టి ఇంకా బాగా ఆకలి వేస్తుంది అన్నట్లు మేము అక్కడ స్నాక్స్ అనేది తీసుకున్నాము. బిస్కెట్స్, బొరుగులు అవన్నీ తీసుకొని బ్యాగ్లలోకి వేసుకున్నారు అందరూ. ఇంకా మా బాబుకి అయితే ఇంకా బొరుగులు ఇష్టము, ఇంకా అది ఒక్కటికి సప్పరించుకుంటున్నాడు కొంచెం దూరం వరకు. వానికి ఏవో కొన్ని అట్లా నోట్లో వేస్తూ నీళ్ళు తాపుతూ ఇంకా వాడిని కన్విన్స్ చేస్తూ ఉంటేనే లాస్ట్ వరకు కూడా. చిన్న బాబుని హ్యాండిల్ చేయడం అయితే నాకైతే కష్టం అనిపించింది. అసలుకి ఎవరి దగ్గరికి పోడు మా బాబు. పోయినా కొద్దిసేపట్లో ఏడ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు. అందరు ఎత్తుకోవాలని ట్రై చేస్తున్నారు. నేను పైకి ఎక్కే కొద్దీ కష్టమని ఎత్తుకోవాలని చూసినా కానీ అస్సలు పోవట్లే వాడైతే. సరౌండింగ్స్ అయితే, క్లైమేట్ కానీ అక్కడ చెట్లు, ఆ నేచర్ అయితే చాలా బాగా నచ్చింది. నేచర్ లవర్స్ అయితే ఒక్కసారి చూసినారంటే ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారు, అంత బాగా అనిపించింది. చాలా నిర్మానుషంగా అనిపించింది అక్కడ. ఏమంటే భక్తులు చాలామంది ఉన్నారు. సెకండ్ సాటర్డే కాబట్టి అలా అనుకుంటాను, జనరల్గా ఎలా ఉంటారో మరి. ఇది సెకండ్ టెంపుల్ అక్కడ. అలా ఎక్కే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అప్పటికి కొంచెం బాగానే అలసిపోయినాం అందరము. ఇక్కడ కూడా ఏదో షార్ట్ కట్స్ ఉంటుందంట ఈజీగా వెళ్ళటానికి. మా బుడ్డోడు అప్పటికే ఎత్తుకున్నారు మా సార్ వాళ్ళు. ఎవరికి ఇక్కడ నచ్చితే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు అంతా. బాగా అలసిపోయి కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. కానీ ఏమంటే అందరూ దగ్గర దగ్గరే ఉన్నాము. వస్తున్నాలే. ఓ బేబీ వచ్చింది కదా. నేను కొద్దిసేపు కనిపించకపోయేసరికి ఇంకా ఎక్కడ తప్పిపోయినా నేను అన్నట్లు అంత ఏడ్చి వచ్చేసినాడు నా దగ్గరికి మా బుడ్డోడు. ఇంకా పైకి వెళ్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా వెళ్తున్నాం అందరం మళ్ళీ.
చాలా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఎక్కి దిగుతున్నారు. అది స్టిక్స్ అయితే చాలా సపోర్టుగా ఉందనుకుంటాను. మేమైతే ఎవరు తీసుకోలేదు. దిగేటప్పుడు తీసుకుంటే బాగుంటుండే అని అనిపించింది. పైకి వెళ్ళే కొద్దీ వచ్చిన థర్డ్ టెంపుల్ ఇది. బాబుకి గాలి ఆడక చాలా ఏడ్చినాడు. ఇక్కడ కొంచెం బాగా గాలి ఆడుతుండే. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, అందరము రిలాక్స్ అయ్యాము. ఇంకా దిగిపోదామని అయితే ఫిక్స్ అయినాము అందరం కూర్చొని. ఇంకా పైకి ఎక్కలేము అనుకున్నాము. ఇంకైతే లాస్ట్ ప్లేస్ పైకి ఎక్కడం అంటే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ కిందికి వచ్చాము. ఇంకా ఒక 4-5 టెంపుల్స్ ఏమైనా ఉన్నట్లున్నాయి పైకి ఎక్కే కొద్దీ. మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా కిందికి దిగడానికి. జనరల్గా అయితే ఎక్కడమే కష్టము, దిగడం ఈజీ అనుకుంటాము. కానీ దిగడమే చాలా కష్టము. ఏదో మోకాల్లో ఒక వనగడ వచ్చినట్లు వస్తుంది కాళ్ళకి. అదొక యాంగిల్లో కొంచెం సపోర్టివ్గా దిగాల, లేదంటే కన్నా కాళ్ళు పట్టుకోబోతాయి. ఇంకా ఫైనల్గా కిందికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా దారిలో వెళ్తుంటేనే వర్షం పడింది. ఇంకా కార్లో అయితే మా బాబు చిల్ అయ్యాడు కొద్దిసేపు. ఫైనల్గా ఒక రెస్టారెంట్కి వచ్చినాము. అది 5 దగ్గర అయింది టైం అయితే. అందరు చాలా అలసిపోయిన మొక్కలతో ఉన్నాము. మా బాబు అయితే నిద్రపోతున్నాడు. ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. నేనైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. ఇంకా తినేసి రిటర్న్ అయిపోయాము కర్నూలుకి. వీడియోని లాస్ట్ వరకు చూస్తున్న మీకు నా ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.